ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్. భావోద్వేగానికి గురైన గంభీర్. భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కి ముందు గంభీర్ కు ప్రత్యేక వ్యక్తి నుంచి సర్ప్రైజ్ మెసేజ్ వచ్చింది. అతడు మరెవరూ కాదు, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్. కోచ్ పదవికి అతడిని సాదరంగా స్వాగతించిన ద్రవిడ్ తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ వాయిస్ మెసేజ్ విని గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. హలో గౌతమ్, భారత్ క్రికెట్ కోచ్గా ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను స్వాగతిస్తున్నా. టీమిండియాతో నా సమయం ముగిసి 3 వారాలవుతోంది. నేను కలలు కన్న దానికి మించి ఎంతో గొప్పగా బార్బడోస్లో ప్రపంచ కప్ విజయాన్ని ఉద్దేశిస్తూ నా పదవీ కాలాన్ని ముగించా. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఆ సాయంత్రాన్ని, ఘన స్వాగత కార్యక్రమం ఎప్పటికీ మర్చిపోలేను. అన్నింటికంటే ఎక్కువగా జట్టుతో నా స్నేహాలను, జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా పంచుకుంటా. ఇప్పుడు కొత్త కోచ్గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుత సమయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా అని ద్రవిడ్ ఆకాంక్షించాడు. ప్రతి గ్రూప్లోనూ పూర్తిగా ఫిట్గా ఉండే ఆటగాళ్లు నీకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నా. దీంతో పాటు అదృష్టం ఎల్లప్పుడూ నీవైపు ఉండాలని కోరుకుంటున్నా. తోటి ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చావో చూసా. బ్యాటింగ్ భాగస్వామిగా, సహచర ఫీల్డర్గా ఓటమిని అంగీకరించని నీ దృఢత్వాన్ని చూసా. ఐపీఎల్ సీజన్లలో నీ కోచింగ్తో గెలవాలనే నీ కసిని, యువ ఆటగాళ్లతో కలిసి పనిచేసే విధానాన్ని, మైదానంలో నీ జట్టు నుంచి ఉత్తమ ప్రదర్శనను బయటకు తీసే సామర్థ్యాన్ని గుర్తించా. భారత క్రికెట్పై నీ అంకితభావం నాకు తెలుసు. కోచ్గా వీటన్నింటినీ నువ్వు అత్యుత్తమంగా ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నా. మనపై అంచనాలు ఎలా ఉంటాయో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ఒంటరివాడివి కాదు. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, మేనేజ్మెంట్ నుంచి ఎల్లప్పుడూ నీకు మద్దతు అందుతుంది అని ద్రవిడ్ తెలిపాడు. ఇది నీకు కష్టమైనా సరే అప్పుడప్పుడు చిరునవ్వుతో కనిపించు అంటూ తన మెసేజ్ను ముగించాడు. ద్రవిడ్ సందేశం విని గంభీర్ ఒకంత భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జట్టు కోసం ఏదైనా చేసే వ్యక్తి ద్రవిడ్ అని, అతడి నుంచి తనతో పాటు భవిష్యత్ తరాలు ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. తనపై ఉంచిన పెద్ద బాధ్యతను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహిస్తానని, ద్రవిడ్ గర్వపడేలా పదవిని చేపడతానని తెలిపాడు. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.